జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్పల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై నిన్న అర్ధరాత్రి టీడీపీ నాయకులు కత్తులు కర్రలతో దాడి చేశారని, గాయాలు అయిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన వరికోటి అశోక్ బాబుని పోలీసులు అక్రమ అరెస్టు చేసి ఇంట్లోనే నిర్బంధించారు. చట్టాన్ని మీరు గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి, మీరు చట్టాన్ని అవమానపరచమాకండి. అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టి మా వాళ్ళ మీద దాడి చేశారు, అక్కడ బీసీల మీద దాడి చేశారు. కాదు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద 40-50 మంది గంజాయి దాగి కోడి పందాలు ప్యాకెట్లు వేసుకుని అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే పికెట్ ఉంటుంటే అక్కడ చేయలేదు, ఇక్కడ పోయే వాళ్ళని ఆపుతారు. మీరు డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్నారండి. యూనిఫామ్ ఎందుకు వేసుకునేది? యూనిఫామ్ ని మేము గౌరవిస్తున్నాం, మీరు గౌరవించట్లా. మీరు చట్టపరంగా ఉండండి, మేము గౌరవిస్తాం. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి, మేము గౌరవించాం. అరే చట్టం అంటే మీకు విలువ లేకుండా పోయింది. నేను నోటీస్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వాలా నోటీసు? నేను ఏం చేయాలో చెప్పండి, నేను గౌరవించుంటా. నేనేం చేయాలో చెప్పండి, గౌరవించుంటా. నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు చెప్తాను? నేను నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు నోటీసు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నోటీస్ ఇవ్వండి, కాగితం పరంగా చట్టపరంగా మీరు ఉండండి. అవసరం లేదా? మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా? అదే చెప్పండి. మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆపుతారా? కాదు, ప్రివెంటివ్ గా నోటీస్ ఏది? నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు, నోటీసు దాని ప్రకారంగానే మీరు డ్యూటీ చేస్తున్నారు. మీరు డ్యూటీ ఇలా చేస్తుంది, దుర్మార్గం చేస్తున్నారు. దోపిడీ చేశారు, అక్కడ ఇంటి మీద పడి వాళ్ళ ఇళ్ల మీద పడి దోపిడీ చేశారు. వాళ్ళని కదా ఆపాలా? ఆ ఇళ్లకు రాని వాళ్ళని కదా తీసుకురావాలా? దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ లేదు. ఎవరిని ఆపుతారు ఇక్కడ? అవి కదా చేయాలా డిపార్ట్మెంట్? కోడి పందాల ప్యాకెట్లకి అమ్మాయిలను తీసుకొచ్చి డాన్స్ చేసి ఉండే చోట్ల ఈ ప్రమాణాలు జరిగారు. నేను 4 రోజుల నుంచి ఇది కదా ఆపాల్సింది. ఎక్కడికో పోయేవాడిని, పెళ్లిళ్ళకే లేకపోతే ఎక్కడికో పోయేవాడిని ఆపేసి సాడకపోకూడదు, ఎక్కడికి పోకూడదు. డిపార్ట్మెంట్ పరువు చేస్తున్నారు కదా.